హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ స్మార్ట్ రేషన్ కార్డుల గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. నెలలో 15 రోజుల పాటు రేషన్ సరుకులు అందజేస్తున్నామని, పౌర సరఫరాల శాఖ ద్వారా ప్రజలకు ఉత్తమ సేవలు అందించేందుకు అవిరళ కృషి చేస్తున్నామని మంత్రి వివరించారు. మంగళవారం విశాఖ కలెక్టరేట్ లో నిర్వహించిన ఉత్తరాంధ్ర జిల్లాల ప్రాంతీయ సదస్సుకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా నాదెండ్ల మాట్లాడుతూ 65 సంవత్సరాలు దాటిన వృద్ధులు, వికలాంగులకు ప్రతి నెల 26 నుంచి 30 వరకు ఇంటి వద్దకే అందించనున్నట్లు ఆయన చెప్పారు. గ్యాస్ రాయితీ గురించి ఆయన మాట్లాడుతూ దీపం పథకం ద్వారా ఫేజ్ 1 లో 1 కోటి మందికి, ఫేజ్ 2 లో 95 లక్షల మందికి సబ్సిడీ అందించనున్నట్లు వెల్లడించారు. ఇక ఫేజ్ 3 లో కొన్ని సాంకేతిక సమస్యలున్నాయని, వాటిని పరిష్కరించి లబ్ధిదారులకు రాయితీ అందేలా చర్యలు చేపడతామని ఆయన వెల్లడించారు. లబ్ధిదారులకు గ్యాస్ రాయితీ జమ కాకపోతే అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆగస్టు 25వ తేదీ నుంచి రాష్ట్రంలో స్మార్ట్ రేషన్ కార్డులను అందజేస్తామని ఆయన వెల్లడించారు. రేషన్ అక్రమ తరలింపుపై నిఘా పెంచామని, చట్టంలో కూడా మార్పులు తీసుకొచ్చామని ఆయన వివరించారు. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్ కు లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.